రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. దీంతో బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్స్ షేర్స్ కుప్పకూలాయి. సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా నష్టపోయింది. డాలర్తో మారకం విలువ 94.70కి పడిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. డాలర్ విలువ పెరిగింది. దీంతో రూపాయి విలువ భారీగా తగ్గుముఖం పట్టింది. రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. దీంతో బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్స్ షేర్ కుప్పకూలాయి. సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా నష్టపోయింది. డాలర్తో మారకం విలువ 94.70కి పడిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. డాలర్ విలువ పెరిగింది. దీంతో రూపాయి విలువ భారీగా తగ్గుముఖం పట్టింది.